హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజులుగా చెప్పిన విధంగానే వర్షాలు నమోదవుతున్నాయి. అయితే సెప్టెంబర్ 6 వరకు కూడా ఇదే విధంగా వర్షపాతం ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉండనుంది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో దాదాపుగా మరొకసారి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆ తరువాత రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. దక్షిణ తెలంగాణలోని జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, వికారాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా షార్టెడ్ రైన్స్ మాత్రమే ఉంటాయి, తేలికపాటి జల్లులు. ఇక ఉత్తర కోస్తా భాగాల్లో అయితే ఇప్పటికే 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం ఆల్రెడీ నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి అత్యధికంగా ప్రభావం చూపనుంది. మరొకసారి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశమే ఉంది. ఇకపోతే దక్షిణ కోస్తా, నెల్లూరు గాని, ప్రకాశం జిల్లాలో పొడి వాతావరణం కొనసాగుతుంది. అక్కడక్కడ 1-2 చోట్ల తేలికపాటి జల్లులు మినహాయిస్తే దాదాపుగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.